ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి మనం స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించి నాయన మీ కృప చొప్పున నడిపించమని, వాక్యం ద్వారా మాట్లాడుచు బలపరుస్తూ పోషించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానించుకుందామండి. తీర్పు తీర్చుటికై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢంగా సాక్ష్యం పలుకుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడే మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. నేనే తీర్పు చేయుటకు మీ దగ్గరకు వచ్చేదను అని చెప్తున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎవరెవరి కొరకు వస్తున్నారో ఒక లిస్ట్ ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవరెవరంటండి, మరి చిల్లంగి వాండ్ర మీదకును, ఇక్కడ మనం చూస్తే చిల్లంగి వాండ్ర అంటే మరి మాంత్రికుల మీదను, అలాగే వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో వారిని ఎలా చేస్తున్నారు, కూలి వారిని మరి వాళ్ళని కూలి వేతనం ఇవ్వకుండా అణిసివేసే వారికి, అలాగే విధవరాండ్రకు అనాథులకు వాదించేవారికి పరదేశిని త్రోసివేసేవారికి మరి నాకు భయపడని, దేవుడే మాట్లాడుతున్న మాట, నాకు భయపడని వారందరికీ నేను త్వరగా వచ్చి ఎట్లా ఉంటానని చెప్తున్నారంటే వారు పక్షాన సాక్ష్యం పలుకుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడని ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి భయపడని వారి పక్షాన ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. అదే విషయంలో ఆయన అణిచివేయబడిన వారికి కూలీలు వేతనం ఇవ్వకుండా వారిని అణిచివేసే వారి పక్షాన, విధవరాల పక్షాన, అలాగే అనాథుల పక్షాన, అనాథులను బాధించే వారి పక్షాన, అలాగే మనం చూసినట్లయితే పరదేశిని త్రోసివేసేవారి, ఎవరైతే త్రోసివేయబడుతున్నారో, ఎవరైతే అనాథులను బాధించే వారికి తీర్పు తీర్చడానికి ప్రభువే వస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. ఎలా వస్తున్నారు అని చూస్తే, ఎవరైతే అణిచివేయబడుతున్నారో వారి పక్షాన సాక్షిగా దేవుడే వస్తున్నట్లు ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నిజంగా ఈ వచనంలో దేవుడు తన ప్రజల పాపాలపై తీర్పు ఇవ్వటానికి వస్తున్నానని హెచ్చరిస్తున్నాడు. అదే సమయంలో ఆయన ఒక న్యాయమైన తీర్పు తీర్చడానికి ఒక న్యాయవంతుడిగా కూడా మరి ప్రేమ గలవాడుగా దేవుడు కేవలం మరి శిక్షించేవాడిగా వాడిగానే కాదు కానీ న్యాయవంతుడిగా ప్రేమ గలవాడిగా పేదల పక్షాన ఆయన మరి వస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు తీర్పు చేయుటకు వస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. నేను మీ దగ్గరకు వచ్చేదను, దేవుడు దూరంగా ఉండడు అనే విషయాన్ని ఎవరైతే బాధింపబడుతున్నారో వారు గ్రహించవలసిన వారిగా ఉన్నారు. అలాగే మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మన పక్షాన సాక్ష్యం పలకటానికి ఆయన న్యాయవంతుడిగా వస్తున్నాడని కూడా మనం చూడవచ్చు. సమయానికి న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఏ సమయంలో దేవుడు మన పక్షాన్ని న్యాయం చేయాలనుకుంటున్నారో ఆ సమయంలో వరకు మనము మరి ఎదురు చూసేవారిగా ఉండాలని మనం చూస్తున్నాం. ఒక ఉదాహరణకు ఒక కోర్టులోకి వెళ్ళారనుకోండి, ఆ కోర్టులో తీర్పు చెప్పడానికి వచ్చే న్యాయాధిపతి, న్యాయమూర్తి ఆలస్యంగా వచ్చాడనుకోండి, ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా తీర్పు మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడే
న్యాయం అనేది జరుగుతుందని మనము గమనించగలం. అలాగే దేవుడు కూడా తన సమయంలో ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు బాధింపబడిన వారందరికీ కూడా అందరి పక్షాన దేవుడే నిలబడతాడు. అప్పుడు ఎవరైతే అన్యాయం చేస్తూ ఉన్నారో, అప్రామాణికంగా ఉన్నారో, ఎవరైతే మరి దేవునికి వ్యతిరేకంగా మరి ఉంటూ ఉన్నారో వారందరికీ తీర్పు తీరుస్తాడని దేవుని వాక్యం తెలియపరచబడుతూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఎవరైతే దేవునికి మరి అసహ్యులుగా కనబడుతున్నారో మరి దేవుడు మరి వారి పక్షాన్ని అసహ్యులను శిక్షించటానికి ఆయన వస్తున్నాడు. ఎవరు అని మనం చూస్తే మంత్రగాళ్ళను మనం చూడవచ్చు. దేవుని కాకుండా ఇతర శక్తులపై ఆధారపడే వారిని, ఇతర శక్తులను ఆశ్రయించే వారికి ఆయన మరి ఎట్లా ఉన్నాడంటే ఆయన తీర్పరగా ఉన్నట్లు చూస్తున్నాం. ఇంకా అంతేకాదండి, వ్యభిచారులు, వారు పవిత్రతకు విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న వారికి, ఇంకా మనం చూస్తే నిజాయితీగా లేకపోవటం అంటే అబద్ధపు ప్రమాణాలు చేసేవారు, ఇంకా అన్యాయంగా దోపిడీ చేసేవారు, కూలీలను అణిసివేయటం, కూలీల దగ్గర నుంచి ఏం చేస్తారంటే అండి అన్యాయంగా దోచుకునేవారిని వారు, ఇంకా విధవరాలను, అనాథులను, వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే బలహీనులు అనమాట. ఇలాంటి బలహీనులను నొప్పించి బాధించటం ఇలాంటి వారి కొరకు. ఇలాంటి వారంటే దేవునికి అసహ్యం. ఇంకంతేకాదండి, పరదేశిని త్రోసివేసేవారు, ప్రేమ లేకపోవటం, వారిని ఆదరించకపోవటం, వారిని చేర్చుకోకపోవటం చేసి పరదేశిని త్రోసివేసేవారు వారిని కూడా, అలాంటి వారిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనం చూసినట్లయితే దేవుని భయము లేని వారందరి కొరకు మంత్రగాళ్ళు, వ్యభిచారం చేసేవాడు, అబద్ధ ప్రమాణము, కూలీలను అణిసివేసేవారు, విధవరాలను, అనాథులను బాధించేవారు, పరదేశిని త్రోసివేసేవారు, వీరందరికీ ఏం లేదండి, దేవుని భయం లేదు. కాబట్టే వారు అన్యాయంగా మరి వారిని దోచుకోవటానికి సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే మనుషులు దాచిన దేవుని నుండి ఒకవేళ మనుషులకి ఎవరికి దగ్గరైనా మనం దాయబడవచ్చేమో కానీ మనము తెలియకపోవచ్చు, కానీ దేవునికైతే ఏది కూడా దాచలేము. ఎందుకంటే ఆయన హృదయాంతరంగాన్ని చూసేవాడు, బాహ్యంగా అంతరంగంగా రెండు విధాలుగా దేవుడు చూసేవాడు. కాబట్టి దేవుని తీర్పు నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడే చెప్తున్నారు, వారు నాకు భయపడరు అని. ఎవరు భయపడరో వారికి దేవుడంటే గౌరవం లేదు, విధేయత లేదు, పశ్చాత్తాపము లేదు. దేవుడు వారిని మరి పాపాలలో పడడు అనుకోండి, దేవుడు మా పాపాలను పట్టించుకోడు అన్నట్లుగా ఉంటున్నారు. అయితే దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని చూస్తున్నాడని మనము గమనించవలసిన వారంగా చూస్తున్నాం. దేవుడు ప్రేమ గలవాడు, కానీ న్యాయ విషయంలో ఆయన న్యాయము తప్పనివాడు. ఆయన తీర్పులో న్యాయమే ఉంటుంది, కానీ అన్యాయానికి చోటు లేదు. చిన్నదైనా పెద్దదైనా ప్రతి పాపము దేవుని ముందు లెక్కలోనికి వస్తుందని మనము గమనించాలి. మనం మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకున్నప్పుడు మనం దేవుని కొరకు యథార్థంగా జీవించే వారంగా ఉంటాము. మనం ఎవరికైనా అన్యాయం చేస్తున్నామా, మన మాటల్లో నిజాయితీ ఉందా లేదా అనేది, బలహీనుల పట్ల మన హృదయం ఎలా ఉందనేది, దేవుని భయంతో మనం జీవిస్తున్నామా లేదా అనేది మనము పరీక్షించుకుంటూ దేవుని వాక్యములో మనల్ని మనం చూసుకుంటూ, మనల్ని సరిచేసుకుంటూ, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మన కొరకే వస్తున్నాడు, దేవుడు తీర్పు చెప్తారు అనే విషయాన్ని గమనించి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి దేవుని యొక్క ప్రేమను, నీతిని, నిజాయితీని మన జీవితంలో మనము కలిగి జీవించటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం. దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలనైనా. అనాథులను, పేదలను నాయనా ప్రభా, దిక్కులేని వారిని ఆదరించాలని, ప్రేమించాలని, పరదేశులను చేర్చుకోనాలని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయనా ప్రభా. ఆ రీతిగా మేము కూడా జీవించడానికి మీ సహాయం అనుగ్రహించమని
మమ్మలను మీ కృపలో భద్రపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.